నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. అన్నవరంలో ఈ రోజు నుంచి సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవాలు. ముత్యాల తలంబ్రాల పంపిణీకి 8 కౌంటర్లు ఏర్పాటు చేశామన్న ఈవో రామచంద్ర మోహన్. వాకవరంలో కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు. ఆలయాన్ని పూలతో సుందరంగా అలంకరించిన ఆర్యవైశ్యులు. అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్న ప్రొద్దుటూరు డీఎస్పీ మురళీధర్. కార్యకర్తలకు నాయకులకు హెచ్చరిక. తాడిపత్రి అల్లర్ల కేసులో 91 మంది అరెస్టు. నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించిన స్థానిక కోర్టు. కాకినాడ జిల్లా అన్నవరంలో శనివారం నుంచి 24వ తేదీ వరకు స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాలు నిర్వహిస్తున్నట్టు దేవస్థానం కార్యనిర్వహణాధికారి రామచంద్రమోహన్ తెలిపారు. ఈ రోజు సాయంత్రం అనివేటి మండపం వద్ద స్వామిని పెండ్లు కుమారుని చేయడం, 19వ తేదీ ఆదివారం స్వామిని గరుడ వాహనంపై, అమ్మవారిని వెండి పల్లకిపై గ్రామోత్సవం ఉంటుందని అన్నారు. రేపు రాత్రి 9:30కు వార్షిక కళ్యాణ మహోత్సవాలు ఉంటాయన్నారు. ఈ కళ్యాణ మహోత్సవాలకు భక్తులు వీక్షించేందుకు అన్ని సౌకర్యాలు కల్పించినట్టు తెలిపారు. సుమారు 10,000 మంది భక్తులకు స్వామివారి ముత్యాల తలంబ్రాలు అందజేసేందుకు 8 కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అలాగే భక్తులందరికీ తగిన సౌకర్యాలు కల్పించినట్టు తెలిపారు. గురువారం ఉదయం 8 గంటలకు స్వామి అమ్మవార్లకు చక్రస్నానం, 24న పుష్పయాగ మహోత్సవాలు నిర్వహించినట్టు తెలిపారు. 18వ తేదీ సోమవారి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ప్రధాన ఘట్టమైన సోమవారి కళ్యాణం 19వ తేదీ సాయంత్రం 9:30 గంటల నుంచి 11 గంటల వరకు జరుగుతుంది. ఆ తదుపరి 22వ తేదీన రథోత్సవం, 24వ తేదీన శ్రీ పుష్పయాగం జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో ప్రధాన ఘట్టాలు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులను దృష్టిలో పెట్టుకుని అన్ని సౌకర్యాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మంచినీటి వసతి కానీ, రవాణా సదుపాయం కానీ, అదేవిధంగా భక్తులందరూ వీక్షించడానికి అనువుగా కళ్యాణం సమయంలో ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయడం కానీ, భక్తులు సుమారు 10,000 ప్యాకెట్లు భక్తులకు తలంబ్రాలు ఉచితంగా పంచడానికి కౌంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా 8 రోజులు కూడా సాయంత్రం కొండ దిగువన గ్రామోత్సవాలు జరుగుతున్నాయి. ఆ గ్రామోత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా మొదటిసారిగా ఈసారి కొత్తగా నిర్మాణం చేసిన స్వామివారి రథోత్సవం జరుపుకున్నాం 22వ తేదీ సాయంత్రం. ఈ అన్ని గ్రామోత్సవాల్లోనూ కూడా ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆర్యవైశ్యుల వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వాసవి ఆర్యవైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపంలోని కన్యకా పరమేశ్వరి అమ్మవారికి అర్చకులు ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు. తెల్లవారుజామునే ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో ఆలయమంతా అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం వచ్చిన భక్తులకు ప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు, ఆర్యవైశ్య సేవా సంఘ సభ్యులతో పాటు మహిళా సంఘ సభ్యులు, ఇతరులు పాల్గొన్నారు. నర్సాపురానికి చెందిన కలిగినేడి చిదంబరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయవాదుల సంఘ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా నియోజకవర్గ కాపు సంఘం తరపున ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు గజమాల వేసి సాలువాతో చిరు సత్కారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నర్సాపురం వైఎన్ కళాశాలలో చదువుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తూ, రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులలో ప్రాక్టీస్ చేస్తూ ఈ ప్రాంత ప్రజలకు న్యాయపరంగా ఎనలేని సేవలందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాపు సంఘ నేతలు కోటిపల్లి సురేష్, బళ్ళ వెంకటేశ్వరరావు, భూపతి నాయుడు, చిట్టూరి కృష్ణ, గునిశెట్టి శ్రీనివాస్, గునిశెట్టి వెంకటేశ్వరరావు, వన్నెంరెడ్డి శ్రీను, రెడ్డిం శ్రీను, గుగ్గిలపు మురళి, కాపు సంఘ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర హైకోర్టు ఎన్నికల్లో మంచి మెజారిటీతో నన్ను న్యాయవాదులందరూ కూడా గెలిపించారు. ఎంతో నా మీద నమ్మకంతో వాళ్ళు నన్ను ఎన్నుకోవడం జరిగింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత హైకోర్టులో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను పరిష్కరించే వ్యక్తి మన చిదంబరం అని భావించి వాళ్ళందరూ కూడా నాకు 215 ఓట్ల మెజారిటీ ఇచ్చి నన్ను అత్యధిక మెజారిటీలో గెలిపించినందుకు వాళ్ళందరూ కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి సత్వరమే నేను కృషి చేసి ఆల్రెడీ నా యాక్షన్ స్టార్ట్ చేశాను. త్వరలోనే నేను రిజల్ట్ చూపించి నన్ను వాళ్ళు ఎన్నుకున్నందుకు మంచి వ్యక్తిని మనం ఎన్నుకున్నాము అనే విధంగా నేను పనిచేసి వాళ్ళందరికీ కూడా నేనేంటో నిరూపించి వాళ్ళందరి అభినందనలు పొందుతానని నన్ను అభినందించడానికి వచ్చిన నరసాపురం కాపు ప్రముఖులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ విధంగా ధన్యవాదాలు తెలియజేయడానికి వచ్చినందుకు వారందరికీ కూడా మరోసారి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంలో వారికి నా తరపున, నర్సాపురం నియోజకవర్గ కాపు సంఘం తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తూ
మన రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇప్పుడు కూడా రెండు అటు తెలంగాణ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తూ మన ప్రాంత ప్రజలకి ఎనలేని సేవలు న్యాయపరంగా వచ్చిన చిక్కులు అడ్డంకులు తొలగించడంలో మరి చిదంబరం గారు ముందుండి అందరికి కూడా హెల్ప్ చేస్తూ ఉన్నారు. మరి అటువంటి వ్యక్తి ఈరోజు చరిత్రలో మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అయితే మొట్టమొదటిసారిగా మన కాపు సామాజిక వర్గాల నుంచి ఆయన బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అవటం, అలాగే ఇప్పుడు చాలా కాలం క్రితం జరిగింది కానీ ఈ మధ్యకాలంలో ఒక కాపు సామాజిక వర్గం నుంచి మరి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అవ్వలేదు. మరి ఈయన చిదంబరం గారు మన ప్రాంతానికి మన నరసాపురం పట్టణానికి చెందినవారు అవటం మనందరికీ కూడా గర్వకారణం చెప్తున్నాను. అలాగే చిదంబరం గారు చదువుకున్నప్పటి నుంచి కూడా లీడర్షిప్ క్వాలిటీస్ ఉండి కొంచెం ముందుగానే అన్నింటిలో కూడా ఉండేవారు. సాంస్కృతిక న్యాయాలయంలోను ఎన్సీసీలోను. అలాగే వీరితో నేను చదువుకున్నప్పుడు ఇద్దరం కూడా ఈయన డి సెక్షన్కి రిప్రజెంటేటివ్ అయితే నేను ఈ సెక్షన్కి రిప్రజెంటేటివ్ ఉండి ఇద్దరం కూడా అప్పుడే మరి విద్యార్థి దశలోనే రాజకీయం కూడా ప్రారంభించిన సందర్భం. అంత మంచి మిత్రుడు ఈరోజు మరి ఉన్నతమైనటువంటి రాష్ట్ర బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అవడం చాలా అభినందనీయం. అలాగే అతి త్వరలో హైకోర్టుకి జడ్జిగా కూడా కావాలని చెప్పేసి మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జూన్ 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో ఎవరైనా అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రొద్దుటూరు డీఎస్పీ మురళీధర్ ఘాటుగా హెచ్చరించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా ఉన్నతాధికారుల సూచనల మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని పార్టీలకు చెందిన ట్రబుల్ మాంగ్లర్స్ను స్టేషన్కు పిలిపించి వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తామని అన్నారు. అల్లర్లకు పాల్పడితే కార్యకర్తలను కానీ నాయకులను కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పరిస్థితి లేదన్నారు. ఎన్నికల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే వరకు కౌన్సిలింగ్లు కొనసాగుతాయని, గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి ఘర్షణలకు తావివ్వొద్దని వారికి కూడా అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో ప్రొద్దుటూరు 1వ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ శ్రీకాంత్, 3వ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ వెంకటరమణ, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. మేము ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. తర్వాత మా సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది అందరూ కూడా సమయస్ఫూర్తితోన నిష్పక్షపాతంగా ఎలక్షన్ కోడ్ దృష్ట్యా ఖచ్చితంగా మేము పాటించి ఏ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏ పార్టీకి ఇబ్బందులు లేకుండా చేయడం జరిగింది. ఈ విషయం మీకు అందరూ కూడా తెలుసు. కాకపోతే నెక్స్ట్ బిఫోర్ కౌంటింగ్ ప్లాను, కౌంటింగ్ తర్వాత జరిగే పరిణామాల్ని దృష్టిలో పెట్టుకొని ముందు జరిగే సంఘటనలు కానీ దృష్టిలో పెట్టుకొని టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, బీజేపీ అందరూ సంబంధించిన ట్రబుల్ మాంగర్స్ కానీ బైండ్ ఓవర్ చేసిన వాళ్ళని కానీ అందరూ తీసుకొని వచ్చి రోజు కౌన్సిలింగ్ చేయడం మా అధికారుల ఉత్తర్వులు పాటిస్తున్నాము. ఫస్ట్ మంచిగా చెప్పి చూస్తున్నాము, తర్వాత వాళ్ళకి బైండ్ ఓవర్ చేయిస్తున్నాము. లేదంటే కూడా మా యొక్క పోలీస్ స్టైల్లో కూడా వాళ్ళు కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. సంఘ విద్రోహానికి గలాటాలు చేసేదానికి ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా మా యొక్క యాక్షన్ గట్టిగా ఉంటుంది. ప్రజాస్వామ్య బాధ్యతలోన లేదా మీరు యొక్క నడవడికను బట్టి మా యొక్క యాక్షన్ ఉంటుంది. రాజకీయ పార్టీలకు మా యొక్క విజ్ఞప్తి, దయచేసి మీ దగ్గర ఉన్న వ్యక్తుల్ని కానీ సడన్గా గ్రేవ్ ప్రావొకేషన్ వచ్చి పిల్లలు ఉంటారు కొంతమంది, ఆవేశాలకి లోను కాకోకుండా వాళ్ళని సర్ది చెప్పాలని, వాళ్ళని పోలీసు కేసులో ఇరుక్కోకుండా చేయాలని, వారు కేసుల్లో ఇరుక్కుంటే వాళ్ళ కుటుంబాల్లో భార్య బిడ్డలు అందరూ కూడా నష్టపోతారని వాళ్ళు కూడా మా యొక్క మనవి తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎలక్షన్లు వస్తుంటాయి పోతుంటాయి, అందరూ చేసుకొని తినేవాళ్ళు, డొక్కాడితే కానీ వాళ్ళకి అన్నం జరగదు. అటువంటి పరిస్థితుల్లో గలాటాలు చేసుకొని పోలీసుల కేసుల్లో ఇరుక్కొని పోవడం ఎందుకు? వాళ్ళు చేయడం వలన వాళ్ళ నాయకులు కూడా చెడ్డ పేరు తీసుకొస్తారు. వాళ్ళకి తెలియదు మేమేదో చేస్తున్నాము, హీరోయిజము అది ఇది అనుకుంటారు. కానీ పిల్ల చేష్టలు పోకిరి చేష్టలు ఉంటాయి కొంతమందికి, అందరూ కాదు. వాళ్ళకి నాయకులకి మన రాజకీయ నాయకులు టీడీపీ కానీ వైసీపీ కానీ వాళ్ళకి చెడ్డ పేరు తీసుకుని వస్తారు. దయచేసి వాళ్ళకి తీసుకురావద్దండి. వాళ్ళు చాలా జెంటిల్మెన్గా ఉన్నారు. ఎన్నికలు కూడా ఎంతో సహకరించారు పోలీస్ శాఖకి, రెండు పార్టీలు కూడా. ఎలక్షన్ సాఫీగా జరిగాయి, కౌంటింగ్ కూడా సాఫీగా జరుగుతుంది. ఖచ్చితంగా నాయకులు కానీ వాళ్ళ కింది స్థాయిలో ఉన్న కార్యకర్తలకి లేదా ఇంకా కింద స్థాయిలో ఉన్న సింపథైజర్స్కి అందరికీ విజ్ఞప్తి చేయాలని మళ్ళీ కోరుతున్నాము. వారు చెప్పినా కూడా వినుకోకుండా మేము పోలీస్ యాక్షన్ గట్టిగా తీసుకోవాలని మేము డిసైడ్ చేశాము.
కాకపోతే ఆ ఉద్దేశంతోనే వాళ్ళకి తెలియజేయడానికే రోజు మేము తెలుగుదేశము వైసీపీ అందరినీ అన్ని స్టేషన్లో పిలిపించి కౌన్సిలింగ్ చేస్తున్నాం. అంటే బాబు ఈ గలాటలు చేయొద్దండి, ఇది చేస్తే ఇటువంటి కేసుల్లో ఇరుక్కుంటారు అని చెప్తున్నాము. ఇంకా ఈ 15 days కూడా మేము ఇదే ప్రాసలో విలేజ్లో కానీ పల్లెటూరులో కానీ వార్డులలో కానీ పోయి చెప్తాము. మాది నిరంతరం చెప్తూనే ఉంటాం. వాళ్ళ కోసమే మేము చేసే ప్రయత్నాలు. జరిగినాక కొట్టడము, కేసులు పెట్టడము, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. కాబట్టి అవన్నీ మామూలు జరిగిపోతాయి. వాళ్ళకి తెలియకుండా చేస్తే తప్పు అని, తెలిసి చేస్తే శిక్ష అనేది వాళ్ళకి తెలియజేయడానికే కౌన్సిలింగ్ అనే కార్యక్రమం చేస్తున్నాము. ఇది ఆగదు. మన ఇటువంటి విషయాల్లోన రాజకీయ నాయకులు ఎవరైనా కానీ తెలుగుదేశం కానీ వైసీపీ కానీ జోక్యం చేసుకోకూడదని కోరుకుంటున్నాను. పోలీస్ పని చేసుకొనిస్తే ఖచ్చితంగా సమాజం బాగుపడుతుంది, పీస్ఫుల్గా ఉంటుంది. మనకు శాంతి భద్రతలు కాపాడు కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకొని మా యొక్క యాక్షన్ ఉంటుంది. మేము ఏ పార్టీకి కూడా మేము ఎవరికి కూడా వత్తాసు పలకడం లేదు. మేము ఎలక్షన్ కోడ్ని అమలు చేసుకుని ఆఫీసర్ యొక్క సూచనలు పాటించడానికి ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగానే కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. ఇది నిరంతరము కౌంటింగ్ వరకు జరుగుతుంది. నిష్పక్షపాతంగా చేస్తాం. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ వ్యాప్తంగా 144 సెక్షన్ కొనసాగుతుంది. డీఎస్పీ యశ్వంత్ ఆధ్వర్యంలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. వైసీపీ, తెలుగుదేశం, బీజేపీ కార్యాలయాల వద్ద భారీగా బలగాలను మోహరించారు. జమ్మలమడుగు మండలం దేవగుడిలో ఆదినారాయణ రెడ్డి, భూపేష్ రెడ్డి నివాసాలతో పాటు ఎర్రగుంట్ల మండలం నిడిజీవిలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇంటి వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. 3 పార్టీ ముఖ్య నాయకులను గృహ నిర్బంధం చేశారు. జమ్మలమడుగుకు సంబంధించి సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియా గ్రూపుల్లో ఎవరినైనా కించపరిచేలా పోస్టులు పెట్టినా, తప్పుడు సమాచారం వ్యాప్తి చేసినా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.